థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చారు మా దగ్గరికి, చాలా సంతోషం. రాజమహేంద్రవరానికి సుస్వాగతం. వెల్కమ్ టు రాజమండ్రి. ఓకే, భగవద్గీత నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది. భగవద్గీతలో ఘంటసాల భగవద్గీతలో చెప్తారు కదండి, ఎవరో ఒక్కడు ప్రయత్నిస్తాడట యోగానికి, చివరికి వారే నిలబడతాడట. అట్లా మీరు నిలబడ్డారు అంటే స్టేట్ వైడ్ మేము ఆడిస్తే చాలా మంది వస్తున్నారు, కానీ తుఫాన్కి భయపడ్డారు, కానీ మీరు వచ్చారు. చివరికి ఏ ఒక్కడికో ఆ స్థితి కలుగుతుంది, ప్రయత్నిస్తాడు, ఆ ప్రయత్నించేవాడే యోగిగా జ్ఞానిగా మారుతాడని చెప్పి భగవద్గీతలో ఒక శ్లోకం. ఓకే, అది మీరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా స్టార్ట్ చేసేటప్పుడు ముందు గురువు గారికి స్తోత్రం చెప్తాను. సహజంగా ఇక్కడ ఈ స్కూల్లో మీకు భజనలు పూజలు అలాంటివి ఉండవు. బట్ యాజ్ పర్ ఇండియన్ ట్రెడిషన్, మనం ఇండియాలో పుట్టాం కాబట్టి ఇండియా ఆచారం పాటిస్తూ మన గౌరవాన్ని మాస్టర్కి తెలియజేసుకోవడానికి ఒక విధానంగా భావించండి తప్ప ఇది ప్రోత్సహించడానికి కాదు. ఓకే, ఇది మత సంబంధం లేని క్లాస్. సైన్స్లో మత సంబంధం ఉంటుందా? మీరు చిన్నప్పుడు బయాలజికల్ సైన్స్ చదువుకున్నారు, సోషల్ స్టడీస్ చదివారు, ఇంగ్లీష్ చదివారు. దేర్ ఇస్ నో రిలీజియన్. వాటిని నేర్చుకోవడానికి రిలీజియన్తో సంబంధం లేదు. సో మనం మతానికి అతీతులు. మీరు ఎప్పుడైతే స్కూల్కి వచ్చారో మతానికి అతీతులు. సో ఒక ఆచారము ఇవన్నీ ఆ ఏరియాని బట్టి వస్తాయి తప్ప మతాన్ని బట్టి కాదు. రైట్? సో శ్రీ గురు స్తోత్రం అని చెప్పి ఒకటి ఉంటుంది డౌన్లోడ్స్లో యూట్యూబ్